దారుణ హత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ధర్మవరంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ఆర్ఎంపీ డాక్టర్ నిద్రిస్తున్న సమయంలో తన ఇంట్లోకి చేరి ఇంట్లోనే దారుణంగా నరికి చంపేశారు ఆర్ఎంపీ డాక్టర్ని. సో మరి ఎవరు ఆ దుండగులు ఎవరు అంటూ హత్యకు అసలు కారణాలు ఏంటి అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తమ ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు, అన్వేషణ సాగిస్తున్నారు దుండగుల్ని పట్టుకోవడం కోసం. అసలు ఎవరు దుండగులు, ఎందుకు ఆర్ఎంపీని అర్ధరాత్రి వెళ్ళి చంపేశారు, దారుణంగా ఎందుకు నరికి చంపేశారు, ఇంటికి వెళ్ళి మరి అర్ధరాత్రి ఆర్ఎంపీ కోటిరెడ్డిని ఎందుకు హత్య చేశారు అనే దానిపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు దొరుకుతాయేమనంటూ డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగారు పోలీసు అధికారులు. ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఎందుకు ఆర్ఎంపీ డాక్టర్ని అంత కిరాతకంగా దారుణంగా హత్య చేశారు దుండగులను. సో మనం చూస్తున్నాం అతనే మృతుడు ఆర్ఎంపీ డాక్టర్ కోటిరెడ్డి, అతనే ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇక సెకండ్ బాక్స్లో ఒక జాగిలం, పోలీస్ జాగిలం ఉంది, డాగ్ స్క్వాడ్ ఉంది. డాగ్ స్క్వాడ్తో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ వాళ్ళని దుండగుల్ని పట్టుకునేందుకు ఆధారాలు ఏమైనా దొరికే అవకాశం ఉందా అంటూ డాగ్ స్క్వాడ్తో వాళ్ళు రంగంలోకి దిగారు. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్ అవి సెకండ్ బాక్స్లో అధికారులు క్లూస్ టీం అంతా అక్కడికి చేరుకొని ఆరా తీస్తున్నారు. అసలు హత్యకు గల కారణాలు ఏంటి, అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎంపీ ఇంట్లోకి చొరబడి మరి ఎక్కడో మాటు వేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళో లేకపోతే కిడ్నాప్ చేసో హత్య చేయలేదు. ఇంటికెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికెళ్ళి మరి దారుణంగా హత్య చేశారు. మరి ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరా? సో మనం చూస్తున్నాం కోటిరెడ్డి నిలయం అంటూ చాలా ఒక 3-4 ఫ్లోర్స్ బిల్డింగ్ మనకు కనిపిస్తోంది. మరి ఆ ఇంట్లో అప్పుడు ఎవరు లేరా? దుండగులు ఎట్లా ఇంట్లోకి వెళ్ళగలిగారు? కోటిరెడ్డి ఒంటరిగా ఉన్నాడా? అసలు ఆ దుండగులు ఎవరు, ఏ కారణాలు ఏంటి, ఏమైనా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ గ్రామంలో గొడవలు ఉన్నాయా, ఏమైనా రాజకీయంగా ఏమైనా కక్షలు ఉన్నాయా? బట్ రాజకీయాన్ని అయితే కాదు, ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ ఏమైనా రాజకీయ పార్టీకి అనుబంధం ఉందా? కారణాలు ఏంటి, ఎందుకు ఈ హత్య జరిగింది, ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎందుకు ఇంత కిరాతకంగా నరికి చంపేశారు? మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్, ఆర్ఎంపీ డాక్టర్ చాలా దారుణ హత్యకు గురయ్యారు, ఆయన ఇంటికి వెళ్ళి మరీ దారుణంగా నరికి చంపేశారు దుండగులు. సో ఏమైనా క్లూస్ లభించాయా పోలీసులకి? రాజేష్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో జరిగినటువంటి దారుణ హత్య అనేది గ్రామం మొత్తం కూడా కలకలం రేపింది. అలా అర్ధరాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని 3 వ్యక్తులు ముఖానికి మాస్కులు లేదా టవల్స్ కట్టుకుని వచ్చినట్లుగా మృతుని భార్య చెప్తుంది. అదే సమయంలో మృతుడిని లేపి మృతుని కర్రలు మరియు కత్తులతోటి నరికి చంపినట్లుగా కూడా భార్య చెబుతున్న పరిస్థితి ఉంది. కోటిరెడ్డి గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తూ అందరికీ సుపరిచితుడుగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అతను అర్ధరాత్రి కూడా అతను ఇంట్లోనే ఉన్నాడు. అదే సమయంలో భార్య కూడా ఉంది. అడ్డు వచ్చినటువంటి భార్యపై కూడా దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ దాడికి ప్రధాన కారణంగా వాళ్ళు పుట్టి అతన్ని చంపేటువంటి సమయంలో ఈ అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి టాపిక్ నడిచినట్లుగా కూడా భార్య చెప్తుంది. ఆ భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటావా అంటూ అందులో ఒక వ్యక్తి మాట్లాడినట్లుగా కూడా భార్య చెప్తుంది. అయితే ఆ వచ్చిన 3 వ్యక్తులు ఎవరు అనేది మాత్రం ఆమె గుర్తుపట్టలేని పరిస్థితి ఆమెకైతే తెలియదు అని చెప్తుంది. అయితే గ్రామంలో అందరితోటి నలుగురిలో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి కావటం, ప్రశాంతమైనటువంటి పల్లెటూరు కావడంతో ఒక్కసారిగా ఇటువంటి దారుణ హత్య అనేది మాత్రం స్థానికంగా అయితే కలకలం రేస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన ఆ సంఘటనా స్థలానికి వెళ్లి ఇటు కోటిరెడ్డి బంధువులతో పాటుగా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అదే సమయంలో డాగ్ స్క్వాడ్ ని తీసుకువచ్చి డాగ్ స్క్వాడ్ ద్వారా, డాగ్ జాగలం ద్వారా చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. కోటిరెడ్డి ఇంటి వద్ద నుంచి ఆ జాగం ఊరి గ్రామంలో తిరుగుతూ గ్రామ చివారు ప్రాంతానికి అయితే వెళ్ళినట్లు తెలుస్తుంది. ధర్మవరంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు కూడా కోటిరెడ్డి డాక్టర్ గా ఆర్ఎంపీ సేవలు అందించడమే కాకుండా చిన్న అంటే గతంలో ఇప్పుడు ఇదే ఆరోపణతో, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో అక్రమ సంబంధం పెట్టుకుంటావని కోపంతో మాట్లాడినట్టుగా వాళ్ళ భార్య చెప్పినట్టుగా మీరు చెప్తున్నారు. అంటే గతంలో ఇదే ఇష్యూ మీద ఏమైనా గొడవలు జరిగాయా, ఏమైనా ఇంతకుముందు ఏమైనా బెదిరింపులు చేసినట్టుగా, మరొకసారి రిపీట్ కావద్దని ఏమైనా వార్నింగ్ ఇచ్చినట్టుగా, లేకపోతే ఇంకెక్కడైనా వేరే చోట్ల గొడవలు జరిగినట్టుగా ఏమన్నా రికార్డు ఉందా? ఇక్కడ పోలీసులు తెలుపుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూసినట్లయితే కోటిరెడ్డి అనేది వివాదరహితమైనటువంటి వ్యక్తి కావడమే కాకుండా అందరితోటి కలివిడిగా ఉంటాడని, గతంలో ఎవరితో కూడా శత్రుత్వం కానీ గొడవలు కానీ లేదా ఇటువంటి సంఘటనలు ఎవరన్నా వార్నింగ్ ఇవ్వడం లాంటివి కూడా ఎప్పుడు చోటు చేసుకోలేదని కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే ఇతను వృత్తిపరంగా ఉండేటువంటి
సాన్నిహిత్యం వల్ల ఈ ఉద్ఘటన అక్రమ సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును అయితే ప్రారంభించారు. గ్రామంలో కూడా ఏ వ్యక్తులు మిస్ అయ్యారు, ఎవరైనా కొంతమంది గ్రామం నుంచి మిస్ అయిన వ్యక్తులు ఉన్నారనేటువంటిది కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఈ హత్య కూడా దారుణంగా కొట్టి నరికి చంపినటువంటిది కావడంతో ఆ బ్లడ్ స్టెయిన్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి దాదాపు గ్రామంలో కూడా విస్తృతంగా గమనించడమే కాకుండా కోటిరెడ్డి సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులను కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణలో అసలు ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనేది అయితే త్వరలోనే తెలుసుకుంటామని పోలీసులు అయితే భరోసాగా చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగినటువంటి సమయంలో కోటిరెడ్డితో పాటు ఆయన భార్య కూడా మెలకువతోటే ఉండటము, ఆమె అడ్డు పోవటం, ఆమె పైన దాడి చేసి ఆమెకు స్వల్ప గాయాలే కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు అనేది మాత్రం అయితే ఇప్పటికే శోధన అయితే ప్రారంభించారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా ధర్మవరంలో దారుణ హత్యకు గురయ్యారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వెళ్ళి మరీ ముగ్గురు దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపేశారు ముగ్గురు దుండగులు ఆర్ఎంపీ డాక్టర్ని. అంటే ఆర్ఎంపీ డాక్టర్ అన్నప్పుడు సహజంగా ఊళ్ళో అందరితో సత్సంబంధాలు ఉంటాయి. ఆ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆర్ఎంపీ డాక్టర్లకి కొంత మంచి సంబంధాలు ఉంటాయి. మరి ఎవరు చంపేశారు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆల్రెడీ పోలీసు జాగిలాలతో డాగ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకున్నారు. అక్కడ క్లూస్ను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భార్య చెప్తున్నటువంటి కథనం ప్రకారం అక్కడ ముగ్గురు దుండగులు వచ్చారు, అంటే నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా అని ఒక అతను దాంట్లో అరుస్తున్నట్టుగా తన భార్య చెప్పినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే ఈ హత్యకు అక్రమ సంబంధం కారణం అనేది ప్రాథమికంగా తెలుస్తుంది. బట్ అది పోలీసుల ఎంక్వైరీలో తెలియాలి. సో నిజంగా అక్రమ సంబంధమే కారణమా, లేదంటే గ్రామంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఇంకేమైనా పొలిటికల్ గొడవలు ఏమైనా ఉన్నాయా? అంటే సహజంగా ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే కొంత పొలిటికల్గా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది పొలిటికల్ గొడవనా, లేదంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్రమ సంబంధమా, లేకపోతే ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా కక్షలు ఉన్నాయా అనే దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మనం ఆ ఇంటి దగ్గరికి పోలీస్ జాగ్రత్తలతో వెళ్ళారు. పోలీసులు వెళ్ళి ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులు ఏమైనా ఆధారాలు అక్కడ మిస్ అయి ఉన్నాయా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా లభ్యమవుతాయా అన్న కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కానీ చాలా దారుణంగా ఇంటికి వెళ్ళి మరీ చంపేశారు. ఎక్కడో బయట కిడ్నాప్ చేయడమో, లేకపోతే ఎక్కడన్నా తీసుకెళ్ళి దూర ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ చంపేయడమో అట్లా చేయకుండా ఇంటికే వెళ్ళారు. తన భార్య కూడా ఇంట్లో ఉంది ఆ సమయంలో ఇంటికి వెళ్ళి దారుణంగా ముగ్గురు దుండగులు నరికి చంపేశారు ఆర్ఎంపీ డాక్టర్ కోటిరెడ్డిని.